ఎస్, ఎలాంటి మేకప్ లేని నేను ఇలా ఉంటాను. అదనమాట సంగతి. చాలామంది స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు. అయితే నేను ఇంక పడుకోబోతూ నా రొటీన్ ఏదైతే ఉందో నైట్ ఫేస్ వాష్ చేసుకొని నేనేం వాడతాను అలా చేద్దామని అనుకుంటున్నప్పుడు టక్కన అనిపించింది, అరే చాలామంది స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు కదా, నేను నైట్ కేర్ ఏం చేస్తానని వీడియో చేద్దామని చేశాను. అది నెక్స్ట్ మీరు చూస్తారు. బట్ ఇంట్రో చెప్పడం మర్చిపోయాను. ముందే ఇంట్రో చేయాలి కదా, బట్ ఇంకా పడుకోబోతున్నాను, ఇంట్రో చేయలేదని ఇప్పుడు నేను అదంతా అయిపోయిన తర్వాత ఇంట్రో చేస్తున్నాను అనమాట. సో మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తే నేను ఫేస్ వాష్ అలాగే ఫేస్ వాష్ చేసిన తర్వాత నైట్ కేర్కి ఏం కేర్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలో ఉంది. అండ్ చాలామంది నేను ఏం క్రీమ్స్ వాడతాను, డే కేర్ ఎలా ఉంటుంది అనేది కూడా అడుగుతున్నారు. డెఫినెట్గా ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కమెంట్ షేర్ అస్సలు మర్చిపోవద్దు. బోల్డ్ అని వీడియోస్ మీరు అడగండి కమెంట్ బాక్స్లో ఏం వీడియో చేయాలో. డెఫినెట్గా నేను చేయగలిగిన వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను మీకోసం అని చెప్పేసి. బట్ ఇప్పుడు మాత్రం నా నైట్ కేర్ ఎలా ఉంటుంది, నేను ఏ ప్రోడక్ట్స్ వాడతాను అవన్నీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, అడిగిన వాళ్ళ కోసం చేస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి వెళ్ళండి, చూడండి, వాడండి. ఒక 6 months వాడితేనే మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఏదైనా సరే ఈ ప్రోడక్ట్స్ మాత్రం నేను 1 సంవత్సరంగా వాడుతున్నాను, ఇదే కంటిన్యూ చేస్తున్నాను. నో మ్యాటర్ వాట్, నా వరకు మాత్రం, నా పిల్లల వరకు మాత్రం నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, వీళ్ళ ప్రోడక్ట్సే వాడతాను, మెల్లో ప్రోడక్ట్స్ మట్టుకే వాడతాను. సో మెల్లో ప్రోడక్ట్స్లోనే నేను నైట్ కేర్లో ఏం యూస్ చేస్తాను అనేది మాత్రం ఇప్పుడు వీడియో చేస్తున్నాను, చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కూడా వాడి చూడండి. ఒక 1 month చూసిన తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. మీ స్కిన్కి పడుతుందంటే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రతి స్కిన్ డిఫరెంట్ కాబట్టి నాకు పడ్డదే మీకు పడుతుంది, ఖచ్చితంగా మీకు బాగుంటుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, నేను చెప్పను. బికాజ్ నేనేం స్కిన్ కేర్ ఎక్స్పర్ట్ని కాదు చెప్పడానికి. డెఫినెట్గా ట్రై అయితే చేయొచ్చు, ఎందుకంటే ఆర్గానిక్ ప్రోడక్ట్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసింది, నేచర్ నుంచి వచ్చింది, మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు స్కిన్కి అయితే హామ్ అవ్వదని మాత్రం నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే అయితే చూసేయండి, తర్వాత చూసేయండి. ట్యాప్ కోల్డ్ వాటర్తో మొహం కడుక్కుంటాను. ఆ తర్వాత మెల్లో ఫేస్ వాష్తో అప్లై చేస్తాను, దాంతో ఫేస్ క్లీన్ చేసుకుంటాను. అయితే అందరికీ ఒక విషయం ఏంటంటే నేను ఎలాంటి ఫిల్టర్స్ వాడకుండా చేస్తుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎలాంటి ఫిల్టర్స్ వాడట్లేదని. ప్రూవ్ చేయాలంటే నా వల్ల కాదులేండి. బట్ న్యాచురల్గా నేను ఇలా ఉంటాను, నన్ను ఇలా ఇష్టపడే వాళ్ళే ఫాలో అవ్వండి అని ఒక విజ్ఞప్తి. అయితే ఫేస్ వాష్ చేసుకుంటానన్నమాట కంప్లీట్గా ట్యాప్ కోల్డ్ వాటర్తోనే, సోప్ అంతా పోయేలా. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను మెల్లో ఫేస్ వాష్తో. ఇది అమ్మ చీర, కాటన్ చీరలు ఉంటాయి కదండి, చాలా మెత్తగా ఉంటాయి. సో నాకెందుకో కాటన్ చీర యూజ్ చేస్తాను. కాటన్ టవల్స్ దీంతో ఏంటంటే రఫ్గా ఉండదు అనిపిస్తుంది. అప్పుడే చూసారా. సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే అది తర్వాత సో ఇది మెల్లో రోజ్ వాటర్, దీన్ని నేను ఫేస్ మిస్ట్ లాగా యూస్ చేస్తాను. ఎంత రిఫ్రెషింగ్గా ఉందో నేను మాటల్లో చెప్పలేను. టూ గుడ్ అంతే. సో కొంచెం డ్రై అయ్యేదాకా వదిలేస్తాను నేను అలా. నా స్కిన్ కేర్ అడిగారు కాబట్టి నేనేం చేస్తాను అనేదే చెప్పాను. మీకు కొంచెం మామూలుగా న్యాచురల్గా డ్రై అయ్యేటట్టు చూసుకొని ఒక 1 minute 2 minutesలో డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత నేను ఇది మెల్లో వాళ్ళ కుంకుమాది తైలం ఎంత బాగుందంటే, నేను ఈ మెల్లో ప్రోడక్ట్స్కి ఒక 1 year నుంచి బాగా అడిక్ట్ అయ్యాము. ఇంట్లో అందరూ మెల్లో ప్రోడక్ట్సే వాడతాం. అంటే మెల్లో కుంకుమాది తైలం, మెల్లో ఫేస్ వాష్, మెల్లో రోజ్ వాటర్, మీరు నమ్ముతారో నమ్మరో, చివరికి మెల్లో హెయిర్ ఆయిల్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ. అంటే నేను నిజంగానే అవే వాడతాను అని చెప్పడానికి మీకు నేను చూడండి. ఇది మెల్లో ప్యూర్ డ్రాప్ హ్యాండ్ శానిటైజర్, ఇది మెల్లో హెయిర్ ఆయిల్, అంటే పక్కన సేమ్ బాటిల్స్ చూపిస్తున్నాను అనుకుంటారు. ఇది మెల్లో రోజ్ వాటర్, అమ్మ పట్టుకుంటా. ఇది మెల్లో ఫేస్ వాష్, అమ్మ పట్టుకుంటా. ఇది మెల్లో కుంకుమ తైలం.
ఇది కాకుండా మెల్లో ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే క్రాక్ క్రీమ్స్ ఉన్నాయి, ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి. సో చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడొక డ్రాపు, ఇక్కడొక డ్రాపు, ఇక్కడొక డ్రాపు అంతే. దీన్ని నెమ్మదిగా మరీ స్కిన్ మీద హార్ష్గా కాకుండా జస్ట్ అద్దం అక్కడ ఉంది, అక్కడ చూసుకుంటా. ఎంత బాగుందో స్మెల్ కానీ, అండ్ ఎట్ ద సేమ్ టైం అది ఇది మెల్లో వాళ్ళదే లిప్ బామ్ ఉంది, కానీ ఆ లిప్ బామ్ అయిపోయింది. ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకోవాలి. మెల్లో వాళ్ళ క్రాక్ క్రీమ్, లిప్ బామ్, తర్వాత ఫేస్ మాస్క్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నిక్స్ వాళ్ళది ఇది ఫ్యాట్ ఆయిల్ లిప్కి. ఓకే, ఇది నా నైట్ కేర్ అండి. నేను ఇంతకంటే ఏమీ వాడను, అది అంతే. అండ్ డే కేర్ ఎలా ఉంటుంది యాక్చువల్గా సేమ్ ఇలాగే. నేను లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ రోజ్ వాటర్ మాత్రం నాకు బెస్ట్ లాగా యూస్ చేస్తాను. తర్వాత మార్నింగ్ టైంలో అయితే ఏం చేస్తాను, ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది అది ఇంకో వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్. ఇదేనండి ఫేస్ వాష్ చేసుకొని మిస్ట్ లాగా రోజ్ వాటర్ వాడిన తర్వాత కాస్త డ్రై అయిన తర్వాత నేను ఈ కుంకుమాది తైలం యూస్ చేస్తాను. జస్ట్ 3 drops వేసేసుకొని మొత్తం వేసంతా అప్లై చేసిన తర్వాత లిప్ బామ్ అప్లై చేస్తాను. లేకపోతే ఈ నెక్స్ట్ వాళ్ళ ఫ్యాట్ ఆయిల్ కానీ లిప్ బామ్ కానీ, మెల్లో వాళ్ళ లిప్ బామ్ ఉంది, అయిపోయింది, నేను ఈసారి తెచ్చుకోవాలి. సో వాళ్ళ లిప్ బామ్ యూస్ చేస్తాను. ఇంతకు మించి నేను ఇంకా ఏమీ యూస్ చేయనండి. చాలామంది నైట్ కేర్ అంటే ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ లాగా ఏవో ఒకటి అప్లై చేస్తూ ఉంటారు. బట్ నేను మాత్రం ఇంతవరకే నన్ను అడిగే వాళ్ళ కోసం నేను చేసేది, మేబీ నేను కరెక్టో కాదో కూడా నాకు తెలీదు, బట్ నేనేం చేస్తాను అని అడిగారు కాబట్టి దానికి సంబంధించిన వీడియో చేశాను. సో ఇది ఇప్పుడు నేను న్యాచురల్గా ఎలాంటి మేకప్ లేకుండా ఉన్న నన్ను చూస్తున్నారు, ఇలాగే ఉంటాను. డే కేర్ ఎలా చేస్తాననేది అది ఇంకో వీడియో చేసి డెఫినెట్గా అది కూడా చూపిస్తాను. బట్ అదే యాజ్ ఏ సైడ్ ఇది నా స్కిన్కి నాకు నచ్చినట్టుగా నేను చేసుకునేది. ప్రతి స్కిన్ వేరుగా ఉంటుంది. అయితే మెల్లో ప్రోడక్ట్స్ మాత్రం మీరు వాడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, నేను వాడే డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. కాకపోతే ఏ ప్రోడక్ట్స్ అయినా నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూటీ అనేది ఉండాలి. అట్లీస్ట్ ఒక 6 months వాడి చూస్తే, ముందు మనకు ఒక 1 month వాడితే తెలిసిపోతుంది మన స్కిన్కి పడుతుందా లేదా అనేది తెలిసిపోతుంది చేంజ్ అనేది. తర్వాత 6 months వాడితే మీకు డెఫినెట్గా దానివల్ల ఉపయోగం ఉందా లేదా, మీరు కంటిన్యూ చేయొచ్చా లేదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ స్కిన్ని చూసి అనేది మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత కంటిన్యూ చేయాలనుకుంటే ఒకటే ప్రోడక్ట్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. స్కిన్ కేర్కి వచ్చేసరికి నేను కొంచెం ఆలోచించే తీసుకున్నాను. ఎందుకంటే ముందు నేను వాడాలి కదా, నేను అట్లీస్ట్ ఒక 6 months 1 year వాడిన తర్వాత అప్పుడు నేను చెప్పడం వేరు. ప్రమోషన్స్ కోసం అయితే డెఫినెట్గా చెప్తాను, బట్ మీరు ట్రై చేసి చూడండి, మీ స్కిన్కి పడితేనే మీరు ట్రై చేయండి అని చెప్తాను. బట్ ఇది ప్రమోషనల్ వీడియో కాదు. నేను నా సొంతంగా, నన్ను చాలామంది నైట్ కేర్ అడుగుతున్నారు, డే కేర్ అడుగుతున్నారు, స్కిన్కి ఎలా కేర్ తీసుకుంటానని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను. మెల్లో ప్రోడక్ట్స్ మాత్రం అసలు స్మెల్ కూడా ఎంత బాగుంటాయంటేనండి, మీకు కెమికల్స్ ఉండవు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసినవి కాబట్టి చాలా చాలా బాగుంటాయి. స్మెల్ కానీ లేకపోతే వాడుతుంటే మీకు ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. డెఫినెట్గా మిగిలిన స్కిన్ కేర్, మేకప్ వీడియోస్ అన్నీ అడుగుతున్నారు, అన్నీ చేస్తాను. బట్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, లైక్ కమెంట్ చేయరు అసలు మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఇంకొకరి చిరునవ్వుకి మీరు కారణం అయ్యేలా చూసుకోండి. ఆనందం అంతా ఇంత కాదు. అండ్ ఇప్పుడు మాత్రం మీరు ఎప్పుడు చూసినా నాకు మాత్రం నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాల్సిందే. సరే మరి ఉంటాను. బాయ్.